సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏంటి అండ్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏంటి అని సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే మనం క్వైరీ చేయడం జరిగింది. సో ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఏపీ గవర్నమెంట్ కావచ్చు, మనకు డిఫరెంట్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వాటి అడ్మిషన్ ప్రాసెస్ కోసం క్యాండిడేట్స్ ఎవరైతే ఎంట్రన్స్ రాసిన ఆస్పిరెంట్స్ ఉంటారో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో సో మీరు ఏ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయడం జరిగిందో దానికి సంబంధించి క్వాలిఫైడ్ ఆల్ డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకొని వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ యొక్క వెరిఫికేషన్కి సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్కి అయితే డిఫరెంట్ డౌట్స్ ఉంటుంది. సో ఈ యొక్క హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, మెమోస్, బోనఫైడ్స్ సంబంధించి క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్ సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్ని ఎందుకు తీసుకెళ్ళాలి, ఒకవేళ సో ఇక్కడ మనం చెప్పుకున్న సర్టిఫికేట్స్లలో ఒకవేళ మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ లేకపోతే సో మనం రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా అనే టాపిక్ సంబంధించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఇప్పుడు చెప్పుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీకు ఈ టాపిక్స్ పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో నేను ఈ వీడియో ఎస్పెషల్లీ డిఫరెంట్ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నాను. అండ్ అదేవిధంగా సో నాకున్న 4 years ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి సో యూజ్ఫుల్గా ఉండేటట్టు మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో నార్మల్గా ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఏపీ గవర్నమెంట్ కావచ్చు, మనకు డిఫరెంట్ ఎంట్రన్స్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తుంది. సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తీసుకున్నట్టయితే పీజీ కోసం ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది, బీఈడీ కోసం ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది, లా కోసం ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది, అండ్ డిప్లొమా కోసం ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ఇంజనీరింగ్ కోసం ఒక ఎంట్రన్స్, అగ్రికల్చర్ కోసం ఇంజనీరింగ్, ఇలా డిఫరెంట్ లా సెట్ కావచ్చు అండ్ డీ సెట్ కావచ్చు, ఇలా ప్రతిదానికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసి ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క మీరు ఏ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన అడ్మిషన్ ప్రాసెస్కి అయితే ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఏ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయడం జరిగిందో ఆ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ అడుగుతారు, ర్యాంక్ కార్డ్ అయితే అడుగుతారు. హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఎందుకు అడుగుతారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ నెక్స్ట్ మెమోస్ అనేది సో బేస్డ్ ఆన్ మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి సో మీరు ఇప్పుడు పాలిసెట్ అప్లై చేసినట్టయితే అప్ టు ఇంటర్మీడియట్ వరకు, డీ సెట్ అప్లై చేసినట్టయితే అప్ టు ఇంటర్మీడియట్ వరకు, అండ్ అదేవిధంగా లా సెట్ అప్లై చేస్తే అప్ టు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ వరకు, అండ్ బీఎడ్కి అప్లై చేస్తే అప్ టు డిగ్రీ వరకు, పీజీకి అప్లై చేస్తే అప్ టు డిగ్రీ వరకు, అండ్ ఇలా డిఫరెంట్ బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ దాంట్లో మన దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఉంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, లేకపోతే ఎలాంటి మైనస్లు, ఎలాంటి లూజెస్ అనేవి ఉంటాయి, వాటికి సంబంధించి బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఎందుకు అడుగుతారు, ఎస్పెషల్లీ మనకు సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి మీ యొక్క క్వాలిఫికేషన్స్ వరకు, దట్ ఈస్ డిగ్రీ వరకు కానీ, ఇంటర్మీడియట్ వరకు కానీ, బీఎడ్ వరకు కానీ, బేస్డ్ ఆన్ మీరు అప్లై చేసుకున్న ఎంట్రన్స్ టెస్ట్ని బట్టి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది ఎందుకు అడుగుతారు, బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటే బెనిఫిట్ ఏంటి, లేకపోతే ఎలాంటి మైనసెస్, లాసెస్ ఉంటాయనే టాపిక్ గురించి, అండ్ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఎందుకు అడుగుతారు. సో ఇక్కడ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోకపోతే మీకు ఎలాంటి లాసెస్ ఉంటాయనే టాపిక్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎవరికి ఉండదు, ఎవరికి కావాల్సి ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోకపోతే మీకు ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఈ టాపిక్ తెలుసుకుందాం. అండ్ స్పెషల్ కేటగిరీ అంటే ఏంది, ఎన్సీసీకి ఎంత రిజర్వేషన్ ఉంటుంది, క్యాప్కి ఎంత రిజర్వేషన్ ఉంటుంది, పిహెచ్కి ఎంత రిజర్వేషన్ ఉంటుంది, స్పోర్ట్స్కి ఎంత రిజర్వేషన్ ఉంటుంది, అండ్ క్యాస్ట్ తీసుకుంటే సో ఎస్సీకి ఎంత ఉంటుంది, ఎస్టీకి ఎంత ఉంటుంది, ఇలా సీట్ అలాట్మెంట్లో మీకు రిజర్వేషన్స్ అనేది ఎంత పర్సెంటేజ్ ఇస్తారు, ఇలాంటి టాపిక్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఏ ఎంట్రన్స్ టెస్ట్ రాసినా కూడా సో ఆ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఐడెంటిఫికేషన్ కోసం, అంటే పలానా క్యాండిడేట్ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టుగా మిమ్మల్ని రికగ్నైజ్ చేయడానికి మీకున్న ఫస్ట్ వన్ థింగ్ ఏంటంటే క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్, ర్యాంక్ కార్డు. మీరు ఏ కౌన్సిలింగ్ అటెండ్ అయినా అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ సో మీ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం మీకు ఫస్ట్ కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ రాసినట్టుగా మీకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్, ర్యాంక్ కార్డు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డీసెట్ కౌన్సిలింగ్ అనేది 1 August నుంచి జరుగుతుంది. ఎవరైతే డీసెట్కి వెళ్తున్న స్టూడెంట్స్ ఉన్నారో మీతో పాటు హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అనేది మ్యాండేటరీ. అండ్ అదేవిధంగా మనకి ఎడ్సెట్కి సంబంధించి ఆల్రెడీ వచ్చింది, పీఈ సెట్కి సంబంధించి వచ్చింది, లా సెట్కి సంబంధించిన డేట్స్ ఇచ్చారు, ఐసెట్కి అయితే త్వరలో అనౌన్స్ చేస్తారు. సో మీరు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఖచ్చితంగా మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టుగా హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి. ఇది దేనికోసం అంటున్నాం, దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్, మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసారా రాయలేదా అని ప్రూఫ్ కోసం, మిమ్మల్ని అక్కడ ఐడెంటిఫికేషన్ చేయడం కోసం మనకి ఇది యూజ్ అవుతుంది. సో అందుకే మీతో పాటు హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి. మీరు ఏ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయడం జరిగిందో ఆ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. డిఫరెంట్ సెట్స్కి సంబంధించినవి ఆ డౌన్లోడ్ చేసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే మీతో పాటు తీసుకెళ్ళొచ్చు. అండ్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా మనకు కావాల్సిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏంటి అంటే ఫస్ట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు. దాని తర్వాత మీకు కావాల్సిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏంటంటే ఖచ్చితంగా మీతో పాటు ఉండాల్సిన సర్టిఫికేట్స్ మీరు ఏ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అప్లై చేయడం జరిగిందో ఆ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఆల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డీసెట్ కానీ, పాలిసెట్ కానీ, ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు జాయిన్ అవ్వాలి అంటే ఎస్ఎస్సి మెమో అండ్ ఇంటర్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. అండ్ డిగ్రీ బేస్డ్ అనుకోండి, మనకు పీజీ కానీ, బీఎడ్ కానీ, ఐసెట్ కానీ సో లేదా మనకు సంబంధించి
సంబంధించి సో ఇలా డిఫరెంట్ సెట్స్ లా సెట్స్ కానీ ఏవైతే ఉన్నాయో సో వాటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు అప్ టు మీ డిగ్రీ వరకు అయితే డాక్యుమెంట్స్ ఉండాలి. సో ఇక్కడ మనకు సో ఇంటర్ బేస్డ్ డీసెట్కి వెళ్ళే స్టూడెంట్స్కి ఎస్ఎస్సీ మెమో ఇంటర్ మెమో ఉంటే సరిపోతుంది. సార్ ఎస్ఎస్సీ మెమో ఒరిజినల్ ఉండాలా, ఇంటర్ మెమో ఒరిజినల్ ఉండాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో మీ ఒరిజినల్ ఉంటేనే వాళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. అదర్వైజ్ మళ్ళీ మీరు ఒరిజినల్ తెచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పొచ్చు. అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేయరు కానీ హోల్లో పెడతారు. మళ్ళీ మీ యొక్క ఒరిజినల్ తీసుకొచ్చి రివెరిఫికేషన్ చేయించుకోండి అని. సో మళ్ళీ సెంటర్కి వెళ్ళేసి రివెరిఫికేషన్ చేయించుకోవడం వల్ల లాస్ అవుతుంది. కాబట్టి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా కాలేజ్లో ఉన్న అదర్ డిపార్ట్మెంట్లో ఉన్న వేరే చోట ఉన్నా కూడా మీరు ఒక లెటర్ రాసి మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నాం సార్, డాక్యుమెంట్స్ కావాలి అంటే ఖచ్చితంగా మీ కాలేజ్ అథారిటీస్ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్స్ తీసుకోండి, టీసీ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, నో ప్రాబ్లం. మీకు సంబంధించిన మెమోస్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే కలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ప్రజెంట్ ఎవరైతే డీసెట్కి వెళ్తున్న స్టూడెంట్స్ కానీ లేకపోతే మనకు నెక్స్ట్ స్టార్ట్ అయిన బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన కౌన్సిలింగ్ కానీ లా సెట్ కౌన్సిలింగ్ కానీ మీ యొక్క డిగ్రీ కాలేజెస్ నుంచి మీ యొక్క ఇంటర్మీడియట్ కాలేజెస్ నుంచి మీ యొక్క రెలవెంట్ సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఎస్ఎస్సీ మెమో అనేది దేనికోసం అంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాండిడేట్ యొక్క నేమ్ కన్ఫర్మేషన్ కోసం. మీ పేరు, మీ యొక్క ఫాదర్ నేము, మదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా యాజ్ పర్ అప్లికేషన్ ప్రకారం అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎస్ఎస్సీ మెమో ఒరిజినల్ అయితే అడుగుతారు. కాబట్టి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు ఏ ఎంట్రన్స్ టెస్ట్కి వెళ్ళినా కూడా ఎస్ఎస్సీ అనేది మ్యాండేటరీ. ఒకవేళ నేను ఎస్ఎస్సీ చేయలేదు సార్, డైరెక్ట్గా ఇంటర్మీడియట్ ఓపెన్ డిగ్రీ చేశానని కొంతమంది ఆస్పిరెంట్స్ ఉంటారు. అలాంటి ఎలిజిబిలిటీ లేనప్పుడు మీరు డైరెక్ట్గా ఏదైతే చదవడం జరిగిందో దానికి సంబంధించిన ప్రూఫ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, అదర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి అది తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బీఎడ్ కంప్లీట్ చేశాను, ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేస్తున్నాను సార్ అంటే అప్ టు బీఎడ్ వరకు మీ ఆల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవి ఒరిజినల్ మెమోస్. సో ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారో ఇప్పుడు డీడబ్ల్యూ సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నవారు మాకు ఇంకా లాంగ్ మెమో రాలేదు సార్, షార్ట్ మెమో తీసుకెళ్తే యాక్సెప్ట్ చేస్తారంటే నో ప్రాబ్లం. లాంగ్ మెమో రాలేదు అని బోర్డు వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు, రిజెక్ట్ చేయరు. అండ్ అదేవిధంగా డిగ్రీ రిజల్ట్ అనేది రీసెంట్గా వచ్చింది, మాకు ఇంకా లాంగ్ మెమో రాలేదు, షార్ట్ మెమోస్ మాత్రమే వచ్చాయి సార్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మేము షార్ట్ మెమోస్ తీసుకొని వెళ్ళొచ్చా అని కూడా కొంతమంది క్వైరీ చేస్తారు. ఆన్లైన్లో షార్ట్ మెమోస్ అప్లోడ్ చేయొచ్చు అని కూడా క్వైరీ చేస్తారు. మీరు అప్లోడ్ చేయొచ్చు, బట్ జిరాక్స్ అప్లోడ్ చేస్తాము అంటే జిరాక్స్ అనేవి సో ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ తీసుకెళ్ళాలి. సో మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అయితే మనం స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాం కాబట్టి క్లియర్గా ఉండేటట్టు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు మనల్ని రిజెక్ట్ అయితే చేయరు, రీఅప్లోడ్ చేయడం కానీ రీవెరిఫికేషన్ చేయడానికి మరి పిలుస్తారు. సో మళ్ళీ దానికి మనకు టైం వేస్ట్ కాబట్టి మీరు మ్యాక్సిమం ఏం చేయాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎందుకోసం అంటే ఐడెంటిఫికేషన్ కోసం. సో మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారా లేదా అనేది తెలుసుకోవడం కోసం, లేదా మీరు డిగ్రీ కంప్లీట్ చేశారా లేదా, అండ్ అదే ఇంటర్మీడియట్లో మీకు 50% మార్క్స్ ఉన్నాయా లేదా, డిగ్రీలో మీకు 50% మార్క్స్ ఉన్నాయా లేదా, సో మీరు ప్రజెంట్ ఏ కోర్స్కి అయితే అప్లై చేయడం జరిగిందో ఆ కోర్సుకు సంబంధించిన ఎలిజిబిలిటీ మీకు ఉందా లేదా అని వెరిఫై చేయడం కోసం మాత్రమే ఈ యొక్క మెమోస్ అయితే మనకు యూజ్ అవుతాయి. అంతకు మించి దేనికోసం అయితే వాళ్ళు మీ మెమోస్ అనేది తీసుకురమనేది చెప్పరు. ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకే రిటర్న్ ఇచ్చేస్తారు సర్టిఫికేట్స్ అనేది. సో దానివల్ల ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్స్. సార్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది ఎవరికి మ్యాండేటరీ, మా దగ్గర కొన్ని బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేవు, దానివల్ల మాకేమైనా ప్రాబ్లం అవుతుందా, రిజెక్ట్ చేస్తారని క్వైరీ చేస్తారు. సో ఇక్కడ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది జస్ట్ మీరు ఏ స్టేట్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయడం జరుగుతుందో ఆ స్టేట్కి మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినట్లయితే లాస్ట్ 7 years ఎడ్యుకేషన్ మీరు ఎక్కడైతే చేశారో ఆ లాస్ట్ 7 years ఎడ్యుకేషన్ బట్టి మీరు తెలంగాణకు లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 7 years కనుక తెలంగాణలో ఏదో ఒక జిల్లాలో మీ యొక్క స్కూలింగ్ కానీ కాలేజెస్ కానీ కంప్లీట్ చేసినట్టయితే మీరు తెలంగాణకు లోకల్ అవుతారు. లాస్ట్ 7 yearsలో కనుక సో మీ యొక్క ఎడ్యుకేషన్ అదర్ స్టేట్లో చేస్తే అదర్ స్టేట్కి లోకల్ అవుతారు, తెలంగాణకి నాన్ లోకల్ అవుతారు. సో లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే కేటగిరీ ఉంటుంది, వారికి మాత్రమే అదర్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. లైక్ మీరు నాన్ లోకల్ స్టూడెంట్ అనుకోండి, సో మీరు బీసీఏ, బీసీబీ, ఎస్సీ, ఎస్టీ అనేది తెలంగాణలో కన్సిడర్ చేయరు. తెలంగాణలో కన్సిడర్ చేయాలంటే మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది సో ఏదైతే లాస్ట్ 7 years ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు పీజీకి అప్లై చేశారనుకుందాం, పీజీకి అప్లై చేసిన స్టూడెంట్స్కి లాస్ట్ 7 years ఏముంటుందంటే సో డిగ్రీ అనేది 3 years ఉంటుంది, ఇంటర్మీడియట్ 2 years ఉంటుంది, 9th class 10th class టోటల్గా మనకు లాస్ట్ 7 years అవుతాయి. వీటికి సంబంధించిన పీరియడ్స్ ఏవైతే ఉంటాయి ఇవి లాస్ట్ 7 years అవుతాయి. ఈ లాస్ట్ 7 years కనుక మీరు తెలంగాణలో చేస్తే మీరు తెలంగాణకు లోకల్ అవుతారు. సో మీకు కేటగిరీ అప్లికేబుల్ ఉంటుంది, మీ కేటగిరీలో సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కేటగిరీలో సీట్ అలాట్ చేయాలంటే లోకల్ నాన్ లోకల్ నిరూపించుకోవాలి. కాబట్టి అవి ఎలా అంటే బోనఫైడ్ సర్టిఫికేట్స్ని బట్టి వాళ్ళు వెరిఫై చేస్తారు. అండ్ కొంతమంది ఏంటంటే సో నేను లాస్ట్ 7 yearsలో 3 years వచ్చేసి వేరే స్టేట్లో చేశాను, 4 years వచ్చేసి ఇక్కడ చేశానంటే మేజర్ పీరియడ్ ఎక్కడైతే చేశారో దాన్ని కన్సిడర్ చేస్తారు. ఎక్కువ సంవత్సరాలు ఎక్కడైతే చేశారో 4 years తెలంగాణలో చేసి 3 years మీరు లాస్ట్ 7 yearsలో ఆంధ్రప్రదేశ్లో చేశారనుకోండి, మీరు తెలంగాణకు లోకల్ అవుతారు.
ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా అంతే. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసేటప్పుడు సో బోనఫైడ్స్ అనేది మీకు సో ఏ స్టేట్లో అయితే ఉంటాయో ఆ స్టేట్కి లోకల్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. దాని ప్రకారమే మనకు రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. మీ కేటగిరీ రిజర్వేషన్ అప్లికేబుల్ కావాలంటే బోనఫైడ్ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ. ఎవరైతే ఓపెన్ స్టడీ చేసిన స్టూడెంట్స్ ఉంటారో ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఓపెన్ స్టడీ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీరికి ఆయా ఇన్స్టిట్యూట్ వాళ్ళు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే మ్యాక్సిమం అయితే ఇవ్వరు. కొన్ని ఇన్స్టిట్యూట్లు ఇస్తాయి. ఒకవేళ మీకు బోనఫైడ్ సర్టిఫికేట్ ఉంటే నో ప్రాబ్లం. బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వరు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఏ పీరియడ్కి తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఎస్సి ఓపెన్లో చేసిన పీరియడ్కి మీరు రెసిడెన్షియల్ తీసుకోవాలి మీ యొక్క విలేజ్లో ఉన్నట్టు, మీ యొక్క ఓన్ స్టేట్లో ఉన్నట్టుగా. అండ్ అదేవిధంగా ఇంటర్ అనుకోండి, ఇంటర్ మీరు ఓన్ స్టేట్లో ఉన్నట్టుగా ఇంటర్ ఓపెన్లో చేస్తే మీరు ఓన్ స్టేట్లోనే మీ ఇంటి వద్ద ఉన్నట్టుగా మనకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి మీ సేవ ద్వారా. సో ఈ బోనఫైడ్ సర్టిఫికేట్స్ దేనికోసం యూజ్ అని చెప్తున్నాము, జస్ట్ మీరు లోకల్ నాన్ లోకల్ అని తెలుసుకోవడానికి మాత్రమే బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే సో మీ దగ్గర జిరాక్స్ ఉన్నా ఒరిజినల్స్ ఉన్నా మీతో పాటు తీసుకెళ్ళండి. బోనఫైడ్ సర్టిఫికేట్స్ విషయంలో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ సో రిమైనింగ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో లేదా డిగ్రీ షార్ట్ మెమోస్, ఇంటర్ షార్ట్ మెమో, ఎస్ఎస్సి షార్ట్ మెమో అవి మాత్రం మీతో పాటు ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళండి. సో దాన్ని బట్టి మీరు తెలంగాణలో స్టడీ చేశారా, అదర్ స్టేట్లో స్టడీ చేశారా, లేకపోతే ఇంకా అదర్ డిస్టిక్లో చేశారా, డిఫరెంట్ ఏవైతే ఉంటాయో ఆప్షన్స్ మన ప్రపంచంలో ఎక్కడ చేసినా దానికి సంబంధించి మీ లొకాలిటీని నిరూపించుకోవడానికి సో ఈ యొక్క బోనఫైడ్స్ అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ బోనఫైడ్స్ని బట్టి మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది డిసైడ్ చేస్తారు. మీరు లోకల్ అయినట్లయితే కేటగిరీ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎందుకు కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ప్రాబ్లం ఏంటి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం ఇక్కడ. సో మనకు ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ సో మన యొక్క కేటగిరీని ఐడెంటిఫై చేసుకోవడానికి, జనరల్ కేటగిరీని ఐడెంటిఫై చేసుకోవడానికి సో ఎస్సీకి సంబంధించి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తుంది, ఎస్టీకి సంబంధించి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీలో వచ్చేసి మనకు ఒక 5 ఇస్తుంది టోటల్గా, ఈడబ్ల్యూఎస్ అంటూ ఇలా డిఫరెంట్ కేటగిరీకి సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే ఇస్తారు. సో బీసీ టోటల్గా మనకు ఓబీసీ అని అయితే చెప్పుకుంటాం దీన్ని. సో ఓబీసీకి సంబంధించి తెలంగాణలో అయితే బీసీ ఉంటుంది, ఏపీలో అయినా బీసీ ఉంటుంది. అదర్ మీరు నేషనల్ జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడు, నేషనల్ స్కూల్స్కి వెళ్తున్నప్పుడు, నేషనల్ కాలేజెస్కి వెళ్తున్నప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. జస్ట్ ఇది మీ యొక్క కేటగిరీని నిరూపించుకోవడానికి. సో మనకు ప్రజెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 సీట్లు ఉన్నాయనుకుందాం. సో మనకు ఒక కోర్సులో 100 సీట్లు అనేవి ఉన్నాయనుకుందాం. 100 సీట్లు ఉంటే దానికి సంబంధించిన రిజర్వేషన్ ఎలా ఉంటుందంటే సో 15 సీట్స్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఎస్సీ అని నిరూపించుకుంటే ఆ 15లో మీకు ఒక సీట్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎస్సీ కాదు అనుకోండి, సో మీరు ఓపెన్ కేటగిరీలో మీకు బెస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్ అని టాప్ ర్యాంక్ వస్తేనే మీకు సీట్ అలాట్ కావడం జరుగుతుంది వితౌట్ క్యాస్ట్ సర్టిఫికేట్. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీరు టాప్ స్కోరర్ అయినట్లయితే మీకు ఈజీగా సీట్ వస్తుంది. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు అనుకోండి, సో మీకు సీట్ రావడం కొంచెం కష్టమవుతుంది. సో దానికోసం మీరు కేటగిరీకి అప్లికేబుల్ కావాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఓల్డ్ ఉంది, కొత్తది ఉంది, పాతది ఉంది, ఇలాంటి థింగ్స్ ఏం పెట్టుకోకుండా తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనట్టయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ మనం తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. అది ఆఫ్లైన్ అయితేనే మీరు ఏ సెంటర్లో అయితే వెరిఫికేషన్ జరుగుతుందో ఆ సెంటర్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్ అనేది. సో ఒకవేళ ఆన్లైన్ అయితే మీరు స్కాన్ చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 100 సీట్లలో బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి సీట్ అలాట్ చేస్తారని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి సో టోటల్గా మనకు 100 సీట్స్ ఉంటే ఎస్సీ కేటగిరీకి సంబంధించి 15 సీట్స్ అలాట్ చేస్తారు. ఇఫ్ మీరు ఎస్సీ కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక మీరు చూపిస్తే ఆ 100లో మీకు ఒక సీట్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ర్యాంక్ అనేది కంఫర్టబుల్గా ఉండి కేటగిరీ అనేది కంఫర్టబుల్గా ఉంటే 100లో మీకు ఒక సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎస్సీ అయితే 10% అనేది ఉంటుంది, 10 సీట్స్ అయితే ఉంటాయి. బీసీఏ అయితే 7 సీట్స్ అనేవి ఉంటాయి. 100 సీట్స్ అనుకుందాం, ఒక కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయనుకున్నప్పుడు 7 సీట్స్ వచ్చేసి ఏంటంటే బీసీఏకి అండ్ 10 సీట్స్ వచ్చేసి బీసీబీకి, తర్వాత బీసీసీకి వచ్చేసి ఒకటే సీట్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో బీసీడీకి వచ్చేసి 7 సీట్స్ ఉంటాయి, బీసీఈకి వచ్చేసి 4 సీట్స్ ఉంటాయి, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 10 సీట్స్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇలా టోటల్గా బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి ఒక 100 సీట్స్లో ఎన్ని సీట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అని అయితే వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే. మీరు ఓసీ క్యాండిడేట్స్ అయ్యుండి ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే ఈడబ్ల్యూఎస్లో 100లో మీకు ఒక సీట్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఈ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటుందో మీకు సీట్ ఈజీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీకు ఆ కేటగిరీ సర్టిఫికేట్ లేదు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మిమ్మల్ని రిజెక్ట్ చేయరు. జస్ట్ మీరు ఏంటంటే ఓపెన్ కేటగిరీ కింద మీకు బెస్ట్ ర్యాంక్ వస్తేనే సీట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే మీకు లోయర్ ర్యాంక్ వచ్చినా కూడా, ర్యాంక్ అనేది చాలా పెద్ద ఎక్కువ హెవీ ర్యాంక్ వచ్చినా కూడా సో మీకు ఈజీగా సీట్ అలాట్ కావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో కేటగిరీ ఉన్నతనికి 100 ర్యాంక్ వచ్చింది, కేటగిరీ లేనతనికి ఒక 20 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. ఓపెన్ కేటగిరీలో 20 ర్యాంక్ వచ్చిన సీట్ కొట్టడం అనేది కష్టమవుతుంది. బట్ ఎస్సీ ఎస్టీ కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ 100 ర్యాంక్ వచ్చిన ఈజీగా సీట్ అయితే రావడం జరుగుతుంది. బికాస్ కేటగిరీ ఏదైతే ఉందో అది మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు మీ యొక్క
యొక్క కేటగిరీని నిరూపించుకోవడానికి ఖచ్చితంగా మీ యొక్క రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది త్రూ ది మీ సేవ ద్వారా అప్లై చేసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకెళ్ళాలి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు నా దగ్గర క్యాస్ట్ లేదనే క్వైరీ చేసేదానికంటే క్యాస్ట్ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది అనే వేలో మీరు ఆలోచిస్తే మీకు యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు, తీసుకెళ్తే మీకే బెనిఫిట్, అది తీసుకెళ్తే ఆ బెనిఫిట్ అనేది మీకే ఉంటుంది. నెక్స్ట్ సేమ్ థింగ్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది దేనికోసం అంటే సో నార్మల్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సో మీ యొక్క లోయర్ ఇన్కమ్ స్టేటస్ని ఐడెంటిఫై చేయడం కోసం అయితే దీన్ని యూజ్ చేస్తారు. అంటే ఎవరైతే లోయర్ ఇన్కమ్ స్టేటస్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వారికి ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఉంటారు, దట్ ఈస్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉంటారు. సో వారికి ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ అని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడానికి కొన్ని స్కీమ్స్ ద్వారా మీకు స్కాలర్షిప్ ఇవ్వడం కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అడుగుతారు. జస్ట్ ఇది స్కాలర్షిప్ పర్పస్లోనే. మీకు స్కాలర్షిప్ రాదు అనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది నాట్ మ్యాండేటరీ, మీకు స్కాలర్షిప్ వస్తుంది అనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన కౌన్సిలింగ్లో ఏపీ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారనుకోండి, వాళ్ళకి క్యాస్ట్ ఇన్కమ్ అనేది నాట్ మ్యాండేటరీ. అండ్ ఏపీకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో తెలంగాణ స్టూడెంట్స్ అయినట్లయితే సో తెలంగాణ స్టూడెంట్స్ కూడా అప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ నాట్ మ్యాండేటరీ. బట్ మనం మన తెలంగాణలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నప్పుడు లేదా మీరు మీ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నప్పుడు మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ అండ్ ఓసీ కానీ స్టూడెంట్స్ అయ్యుండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే సో మీకు ఏముంటుందంటే లోయర్ స్టేటస్ అయితే వాళ్ళు చూపించడం జరుగుతుంది. దానివల్ల సో మనకు బెనిఫిట్ ఏముంటుందంటే స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అంటే మీరు ఏ కోర్సులో అయితే జాయిన్ అవుతున్నారో ఆ కోర్సుకు సంబంధించి గవర్నమెంట్ మనకు స్కాలర్షిప్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సేమ్ టైం ఏంటంటే మనం కాలేజ్లో జాయిన్ అయ్యే టయానికి మీరు ఏ కోర్సులో జాయిన్ అవుతున్నా కూడా కాలేజ్లో జాయిన్ అయ్యే టయానికి కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్లో ఫర్ ఎగ్జాంపుల్ పీజీకి సంబంధించి మనం తీసుకున్నట్టయితే ఒక కాలేజ్ ఫీ 32,000 ఉందనుకుందామండి. ఒక కాలేజ్ ఫీ 32,000 ఫర్ ఇయర్ ఉంది. మీరు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే కాలేజ్లో జాయిన్ అయ్యే రోజే ఈ యొక్క 32,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మన దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా, కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా మీరు ఒకవేళ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినట్లయితే సో అప్పుడు మీరు లాస్ అవుతారు కదా, ఈ ఎక్స్ట్రా అమౌంట్ అయితే మనం పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సార్ ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేస్తారంటే చెయ్యరు, రిజెక్ట్ అనేది చేయరు. బట్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు అని నో పెట్టేస్తారు. దానివల్ల మనకి అయ్యే ఎఫెక్ట్ ఏంటంటే సో ఇక్కడ స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు జాయినింగ్ టైంలో సమ్ అమౌంట్ అయితే పే చేయాలి బేస్డ్ ఆన్ మీకు అలాట్ అయిన కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీని బట్టి. అలాట్ అయిన కాలేజ్ ఫీ కొన్నిసార్లు బీటెక్ తీసుకున్నట్టయితే మనకు లాక్స్లో ఉంటుంది, 1,20,000 1,30,000 కూడా ఉంటుంది. సో ఆ అమౌంట్ మొత్తం ఒకేసారి పే చేయమంటారు. కాబట్టి సో ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత సో ఫస్ట్ ఏప్రిల్ సో మీకు సంబంధించి అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు 1 ఏప్రిల్ 2024 అనేది ఉంది. సో ఈ తేదీన కానీ ఈ తేదీ తర్వాత కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల మనకు స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవచ్చు. స్కాలర్షిప్ అప్లై చేయడం వల్ల సమ్ అమౌంట్ వస్తుంది. అది పోను రిమైనింగ్ అమౌంట్ అయితే బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మనం పే చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి. సో మీకు జాయినింగ్ అప్పుడు అమౌంట్ పే చేయకుండా మీరు సేఫ్లో ఉండాలి అనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్తే మనకు లోయర్ అమౌంట్ పే చేయమని అయితే అలాట్మెంట్ ఆర్డర్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళకపోతే అలాట్మెంట్ ఆర్డర్లో సో జనరల్ కేటగిరీ కింద రావడం జరుగుతుంది. కాబట్టి మొత్తం అమౌంట్ ఎంత అయితే ఉంటుందో అంత మనం పే చేయాల్సి ఉంటుంది. దానికోసం మాత్రమే అమౌంట్కు సంబంధించి మీరు కాలేజ్కి పే చేసే అమౌంట్ కానీ గవర్నమెంట్ మీకు ఇచ్చే కొన్ని స్కీమ్స్కి సంబంధించి రియంబర్స్మెంట్ కానీ ఎలిజిబిలిటీ కోసం ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ లేనంత మాత్రాన రిజెక్ట్ చేయరు. బట్ ఉంటే బెనిఫిట్స్ ఏంటి అంటే సో మనం ఈ యొక్క స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతాం కాబట్టి కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే డీసెట్ రాయడానికి వెళ్తున్న స్టూడెంట్స్ ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఫీ 12,000 ఉంది, మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు సో మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఈ 12,000 కట్టమంటారు. సో అందుకే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఒకవేళ తీసుకెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, సార్ మేము నెక్స్ట్ డే వచ్చి సబ్మిట్ చేస్తాము లేదా 2 days తర్వాత సబ్మిట్ చేస్తాము న్యూ ఇన్కమ్ అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకో హ్యాపీ, లేదా మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయడానికి వాళ్ళు కొంత టైం కూడా ఇవ్వచ్చు. సో టైం ఇచ్చినట్టయితే మనం వెళ్ళి రీసబ్మిట్ కూడా చేయొచ్చు. సో ఇది జస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది స్కాలర్షిప్ పర్పస్, నాన్ లోకల్ స్టూడెంట్స్కి అవసరం లేదు. లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో తెలంగాణకు సంబంధించి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అదర్ సర్టిఫికేట్స్ సో ఇక కౌన్సిలింగ్లో మనం ఎక్కడ అబ్జర్వ్ చేసినా కూడా కొంతమంది స్టూడెంట్స్ ఎన్సీసీ అంటే ఏంటి సార్, క్యాఫ్ అంటే ఏంటి సార్, స్పోర్ట్స్ అంటే ఏంటి సార్, పిహెచ్ అంటే ఏంటి సార్, ఇలాంటి డిఫరెంట్ డౌట్స్ అయితే అడుగుతారు. సో వీటికి రిజర్వేషన్ ఎలా ఉంటుంది, ఒకవేళ మీకు ఎన్సీసీలో సీట్ అలాట్ కావాలంటే ఏ సర్టిఫికేట్ ఉండాలి, క్యాఫ్లో సీట్ అలాట్ కావాలంటే ఏ సర్టిఫికేట్ ఉండాలి, స్పోర్ట్స్లో సీట్ అలాట్ కావాలంటే ఏ సర్టిఫికేట్ ఉండాలి, దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఇస్తారని
అని అయితే క్వైరీ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏమనుకుంటున్నామంటే 100 సీట్స్ ఉన్నాయి ఒక కోర్సులో అనుకుందాం. సో మీరు కనుక ఒకవేళ ఫిజికల్లీ డిజబుల్డ్ పర్సన్స్ అయినట్లయితే, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నట్లయితే 100%లో మీకు ఇచ్చేది ఏంటంటే యాజ్ పర్ ప్రజెంట్ నామ్స్ ప్రకారం 3% రిజర్వేషన్ అయితే ఉంటుంది, అంటే సీట్ అలాట్మెంట్కి సంబంధించి. సో మీకు 100 సీట్స్లో మీకు 3 సీట్స్ అయితే ఉంటాయి డైరెక్ట్గా మీ యొక్క PH కేటగిరీలో. మీరు ఒకవేళ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినట్టయితే మీకు ఈజీగా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు 3% కోటా ఎవరికి ఉంటుందంటే ఓన్లీ పర్సన్స్ విత్ డిజబిలిటీకి మాత్రమే ఉండడం జరుగుతుంది. దాంట్లో కూడా 10% డిజబిలిటీ ఉందా, 20% ఉందా, 40% ఉందా, దాన్ని బట్టి బేస్డ్ ఆన్ మీ యొక్క సర్టిఫికేట్ని బట్టి అయితే ఈ యొక్క ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎన్సీసీలో మనకు 3 సర్టిఫికేట్స్ ఉంటాయి, ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది. సో మీకున్న సర్టిఫికేట్ని బట్టి వాళ్ళు సమ్ పర్సెంటేజ్ అయితే మనకు అలాట్ చేయడం జరుగుతుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మనకు ఎంత రిజర్వేషన్ ఉంటుందంటే 1%. సో 1% రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది, అంటే 100 సీట్లు ఉన్న దాంట్లో ఒక సీట్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం వచ్చేసి ఏంటంటే ఈ ఒక్క సీట్ అనేది చాలా కష్టం, మనకు ఒక సీట్ మాత్రం అలాట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు 30 సీట్స్ ఉన్నాయనుకో, 30లో ఒకటి ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉండదు. రిమైనింగ్ స్టూడెంట్స్కి ఇచ్చిన తర్వాత ఏమైనా మిగిలితే అది మీకు అలాట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ క్యాప్ అనేది, సో క్యాప్ వచ్చేసి ఏంటంటే మనకు, సో ఇక్కడ మనకు చిల్డ్రన్స్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్స్ అనేది మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మనకు ఆర్మీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న పేరెంట్స్ కనుక ఆ చిల్డ్రన్కి ఉంటే ఈ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు క్యాప్ సర్టిఫికేట్ ఉంటే మీకు రిజర్వేషన్ ఎంత ఉంటుందంటే 2% అయితే అప్లికేబుల్ చేయడం జరుగుతుంది. అంటే మీ యొక్క రిజర్వేషన్లో కనుక క్యాప్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరు రాలేదనుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, సో మీకు అక్కడ 2 సీట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 2లో ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు అడిషనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయి బేస్డ్ అని మీ యొక్క స్పెషల్ కేటగిరీ బట్టి మీకు బెనిఫిట్ ఉంటుంది. స్పోర్ట్స్ వచ్చేసి మనకు చాలా తక్కువగా ఉంటుంది, 0.5 అనేది. సో మనకు మోర్ దెన్ 100 ఉంటేనే మనకు 0.5లో ఒక సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మెనీ ఆస్పిరెంట్స్ ఏమంటారంటే ఎన్సీసీలో సీట్ అలాట్ చేయలేదా, క్యాప్లో సీట్ అలాట్ చేయలేదా, స్పోర్ట్స్లో సీట్ అలాట్ చేయలేదా అంటారు. మనకు అక్కడ ఉన్న సీట్స్ని బట్టి 100 సీట్స్ ఉంటే దాంట్లో మనకు 2% క్యాప్ ఇస్తారు కాబట్టి 2 సీట్స్ వస్తాయి. అండ్ 100 సీట్స్ ఉంటే దాంట్లో 1% కాబట్టి ఒక సీట్ మాత్రమే రావడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ మీ యొక్క స్పెషల్ కేటగిరీని బట్టి. సో ఈ సర్టిఫికేట్స్ అందరికి కావాలంటే మీకు ఎన్సీసీ ఉంటే తీసుకెళ్ళండి, క్యాప్ స్టూడెంట్స్ క్యాప్ ఉంటే తీసుకెళ్ళండి, స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళండి, ఒకవేళ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే ఆ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళండి. సో ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. సో బేస్డ్ ఆన్ మీ యొక్క సర్టిఫికేట్స్ని బట్టి మీకు ఇక్కడ స్పెషాలిటీ అనేది ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి మనం ఇప్పుడు చెప్పుకున్న టాపిక్స్ గురించి ఒకసారి క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే ర్యాంక్ కార్డ్ కావాలి, హాల్ టికెట్ కావాలి. మీరు ఏ ఎంట్రన్స్ టెస్ట్కి వెళ్ళినా, సో అది మనకు D సెట్ కావచ్చు, అండ్ హెడ్ సెట్ కావచ్చు, అండ్ తర్వాత వచ్చేసి I సెట్ కావచ్చు, లేదా మనకు PG సెట్ కావచ్చు, అండ్ అదేవిధంగా M సెట్ కావచ్చు. సో ఇలా డిఫరెంట్ లా సెట్ కావచ్చు. మీరు ఏ సెట్కి వెళ్ళినా కూడా ర్యాంక్ కార్డు మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే కావాల్సి ఉంటుంది. అది ఐడెంటిఫికేషన్ కోసం. మెమోస్ అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి మీరు ఏ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయడం జరిగిందో దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. సో డిప్లొమాకి వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషను, అండ్ తర్వాత మనకు B.Ed కావచ్చు, B.Ped కావచ్చు, లా కావచ్చు, అండ్ B.Tech కావచ్చు, సో B.Pharmacy కావచ్చు, ఇలాంటి వాటికి వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ ఉంటుంది అండ్ సేమ్ టైం ఏంటంటే డిగ్రీ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ కొన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ని బట్టి సో మీకు ఏ కోర్స్ అయితే ఉంటుందో, సో B.Ed వచ్చేసి మనకు డిగ్రీ చేసిన వాళ్ళు B.Ed చేయాలి కాబట్టి అప్ టు డిగ్రీ వరకు మీ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. అండ్ అదేవిధంగా మనకు M.Ed అనుకోండి, అప్ టు B.Ed వరకు మన సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. సో బేస్డ్ ఆన్ మీ కోర్సును బట్టి మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో ఉంటే మనము క్లియర్గా జిరాక్స్ అప్లోడ్ చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మ్యాక్సిమం ఎటువంటి కాంట్రవర్సీ ఉండదు. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు ఒక సెంటర్ అలాట్ చేసి ఆఫ్లైన్లో ఉంటే అక్కడ మాత్రం ఖచ్చితంగా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీతో పాటు తీసుకెళ్ళాలి. కాలేజ్లో ఉంటే మీరు ఒక లెటర్ రాసి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వమంటే ఇస్తారు. రిజల్ట్ రాలేదు సార్, మా అక్కడ షార్ట్ మెమోస్ ఉన్నాయన్న, షార్ట్ మెమోస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, దానివల్ల ప్రాబ్లం ఉండదు. బట్ ఆల్ షార్ట్ మెమోస్ ఉండాలి. మీరు ఫస్ట్ సెమ్ ఫెయిల్ అయినట్టుగా, సెకండ్ సెమ్ ఫెయిల్ అయినట్టుగా సమ్ మెమోస్ తీసుకెళ్తారు, అలా కాకుండా అన్ని మెమోస్లో పాస్డ్ అన్నట్టు ఉండగా మెమోస్ ఏవైతే ఉంటాయో ఫైనల్ మెమోస్ వాటిని తీసుకెళ్ళాలి. అంటే బ్యాక్లాగ్స్, డ్యూ టు బ్యాక్లాగ్స్ ఉండి కొందరు 6 ఉండాల్సిన కాడ 8 అవుతాయి, 9 అవుతాయి, అన్ని షార్ట్ మెమోస్ కలుపుకొని అలా టోటల్ షార్ట్ మెమోస్ తీసుకెళ్ళాలి ఒకవేళ లాంగ్ మెమో లేనట్టయితే. అదర్ సర్టిఫికేట్ వచ్చేసి, సో అదర్ సర్టిఫికేట్స్లో ఏమేమి చెప్పుకున్నామంటే బోనఫైడ్స్ చెప్పుకున్నాం. బోనఫైడ్స్ అనేది లోకల్ నాన్ లోకల్ అనేది చెప్పడానికి యూజ్ చేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మీకు ఏ రిజర్వేషన్లో సీట్ అలాట్ చేయాలనేది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకు డిసైడ్ చేస్తుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, మీరు ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబులా కాదా అనేది డిసైడ్ చేస్తుంది. దాన్ని బట్టి మీరు కాలేజ్లో జాయిన్ అవ్వడానికి మీరు ఎంత అమౌంట్ పే చేయాలి, జనరల్గా అందరు పే చేసే అంత అమౌంట్ పే చేయాలా, లేకపోతే మీ కేటగిరీ అప్లికేబుల్ ఉంది కాబట్టి మీరు కొంచెం తక్కువ అమౌంట్ పే చేయాలనేది డిసైడ్ చేస్తుంది. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే తక్కువ అమౌంట్ పే చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇఫ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే ఎక్కువ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు అదర్ సర్టిఫికేట్లో మనం స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ చెప్పుకున్నాం. సో లైక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ అవి ఉన్నట్లయితే మీకు అదర్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఇవి మనకు సంబంధించి ప్రజెంట్ అప్డేట్స్ అయితే. సో కన్క్లూజన్ వచ్చేసి ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ క్వైరీస్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ. సార్ నాకు ఇన్కమ్ లేదు, సో ఇన్కమ్ తీసుకోకపోతే ఏం కాదా, క్యాస్ట్ లేదు, క్యాస్ట్ లేకపోతే ఏం కాదా, అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేవు, బోనఫైడ్ సర్టిఫికేట్ లేకపోతే ఏం కాదా, ఇలాంటి క్వైరీ చేస్తున్నారు.
చేస్తున్నారు. సో ఈ సంబంధించి ఆ బోనఫైడ్ తీసుకెళ్తే బెనిఫిట్ ఏంటి, తీసుకెళ్ళకపోతే బెనిఫిట్ ఏంటి అంటే బోనఫైడ్స్ ఉంటేనేమో మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది వాళ్ళు చెప్పగలుగుతారు. మీరు లోకల్ అయినట్టయితే మీకు బెనిఫిట్ అవుతుంది, నాన్ లోకల్ అయినట్టయితే బెనిఫిట్ కాదు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సీట్ అలాట్ చేస్తారు క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారం, లేకపోతే ఆ క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారం అలాట్ చేయరు, ఓపెన్ కేటగిరీలో అలాట్ చేస్తారు. అంటే మీరు కొంచెం లాస్ అవుతున్నారు, సంథింగ్ ఏదో లాస్ అవుతున్నారు. కాబట్టి సో మీరు మ్యాక్సిమం మీ దగ్గర ఉన్న అడిషనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు సబ్మిట్ చేస్తేనేమో మీకు బెనిఫిట్ ఉంటుంది. సో అదర్వైజ్ కొంచెం లాస్ అవుతారు. సో బట్ రిజెక్షన్ అయితే ఉండదు, మిమ్మల్ని రిజెక్ట్ చేయరు, మీరు కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వచ్చు అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. బట్ సీట్ అలాట్మెంట్ విషయంలో ఏమవుతుందంటే బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి, బేస్డ్ ఆన్ ఇన్కమ్ స్టేటస్ బట్టి, బేస్డ్ ఆన్ మీ యొక్క స్పెషల్ కేటగిరీని బట్టి అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో అదైతే వెరిఫికేషన్ చేసుకోండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి డీటెయిల్ వీడియో అయితే. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఏ డాక్యుమెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఏ డాక్యుమెంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు, వేటికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది అనే థింగ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ మీకేమైనా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటే సో మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ కామెంట్స్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ, మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము. సో ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిమ్మల్ని షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.